మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రథసప్తమి ఉందండి. హ్మ్. రథసప్తమి అనగానే ఒక సంవత్సరం మనం హ్మ్. మేడ మీద చక్కగా కుంపటి సూర్యోదయానికి ముందే పెట్టి కుంపటి పెట్టి పరవన్నం వండేసాం, పాలు పొంగిచ్చాం కదండి. మళ్ళీ చెయ్యాలనిపిస్తోంది నాకు. చేద్దాం అవకాశం చూసుకుందాం ఒకసారి. ఎలా చేసుకుందాం ఏంటి? మాఘశుద్ధ సప్తమి సూర్యనారాయణమూర్తి పుట్టినరోజుగా చెప్తారు. పుట్టినరోజు అనే కాకుండా ఈ రోజున పూర్తిగా ఉత్తరం వైపుకి వాలి నడవడం పెడతాడు సూర్యుడు. కాలాన్ని 2 విధాలుగా విభజించుకుంటాం మనం, ఉత్తరాయణ దక్షిణాయనాలుగా. అవును. దక్షిణాయనం గడిచి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. ఈ ఉత్తరాయణం ఎప్పుడు ప్రవేశించాము? మకర సంక్రాంతితోటే మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి నడవటం మొదలు పెడతాడని సూచన. ఇది దేవతల మెలకువ కాలమని, అంతా సిద్ధంగా ఉంటారని, మెలకు వచ్చి మన కోరిన వరాలు ఇస్తారని, ఇట్లా విశేషంగా కొన్ని పండుగల కాలమని చెప్పుకుంటాం. అయితే ఈ సంక్రమణం కూడా చాలా విశేషంగా సూర్యనారాయణమూర్తికి విశేషంగా సేవించుకుంటాము. తర్వాత ఏమో పితృతర్పణాలు అవి పెడతాం, పెద్దల రోజులుగా సేవించుకుంటాము. ఆ తర్వాత ఆ వెంటనే ఇంకొక దగ్గరలోనే, ఈసారి మరీ దగ్గరలో సంక్రాంతి పండగ అయిన వారానికే మనకి సప్తమి కూడా వచ్చింది. కొంచెం కాస్త అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. ఈసారి కాస్త ఒక రవ ముందుగా వచ్చింది. ఈ మాఘమాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి, మాఘమే సౌరమాసంగా చెప్తాం, ఆరోగ్య మాసంగా చెప్పుకుంటాం. మాఘమాసంలో విశేషంగా సూర్యారాధన చేస్తాం. అందులో సప్తమి మరీ విశేషమైంది. మాఘం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతిరోజు సూర్యనారాయణమూర్తి దర్శనము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, సూర్య సంబంధితమైనటువంటి స్తోత్రం చదువుకోవటము, విశేషమైన సేవం జరపటము మన పద్ధతి. అన్ని రోజులు జరపలేకపోతే ఈ రోజున రథసప్తమి రోజునైనా సూర్యారాధన విశేషంగా చేసుకుంటే కనుక ఆరోగ్యం సిద్ధిస్తుంది, బాగుంటుంది జీవితం. అయితే ఈ రోజు నుంచి, ఇప్పుడు ఉత్తరాయణం మొదలైన దగ్గర నుంచి ఉత్తరం వైపుకి కొద్దిగా కొన్ని డిగ్రీలు అట్లా తిరగటం మొదలు పెడతాడు. ఈ రోజు నుంచి ఉత్తరం వైపుకి వాలిపోతాడు పూర్తిగా. నడక మారుతుంది. ఇవాళ నుంచి మనకి సంక్రాంతి పండగ రోజునే ఎండ పెరిగింది. అవునండి. మెల్లిగా ఎండెక్కుతుంది, మాఘం వచ్చేసరికి చురుకెక్కుతుంది. ఈ సప్తమి నాటి నుంచి ఇక ఎక్కిపోతాడు, పొద్దు నిలబడ్డం మొదలు పెడుతుంది. ఇది ఎండ పెరిగే కొద్దికి నేల పదునెక్కుతుంది, ఎండ పదును పెరుగుతుంది. నేల కూడా ఇప్పటిదాకా ఏమైంది, వర్షాలతోటి తర్వాత మంచుతోటి చిత్తడిగా ఉండి బంకగా ముట్టుకుంటే అంటుకునేలాగా, దుప్పట్లోనే ఉండిపోదానరా దేవుడా అని అనిపించేలాగా ఉన్న రోజులు మారడం మొదలు పెడతాయి. పగళ్ళు మెల్లిగా పెద్దవవుతాయి, రాత్రుళ్ళు చిన్నవవ్వటం మొదలు పెడతాయి, ఎండ పెరుగుతుంది, మనకి ఆరోగ్యాల్లో కూడా మార్పు వస్తుంది. నిన్నటిదాకా సరిగ్గా అన్నం తినని వాళ్ళు కూడా ఒక రకంగా వేడిగా అవి తాగుదాం ఇవి తాగుదాం అనిపించిన వాళ్ళకి అన్నాసక్తి పెరుగుతుంది, జీవుల చైతన్యంలో మార్పు వస్తుంది. అసలు మొత్తం ప్రపంచమే మారిపోతూ ఉంటుంది. ఇంతే కదా జీవితం, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ మార్పుకి కారణభూతుడైనటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపుడికి ఈ రోజున మనం సేవ చేసుకుంటాం. సూర్యుడికి తొందరగా నిద్ర లేవటం, అర్కపత్రం అంటే జిల్లేడాకుల్ని కానీ, తర్వాత సౌరశక్తి ఇతోధికంగా ఉండే రేగాకులు, రేగు పళ్ళు, ఏవైనా రాగి కాసులు తల మీద పెట్టుకుని స్నానం చేయాలని చెప్తారు. 7 జిల్లేడాకులు, 7 రేగాకులు, 7 చిక్కుడాకులు, తర్వాత రేక్కాయలు, ఎవరికి ఏది వెసులుబాటుగా ఉంటేది, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది. మన ప్రాంతాల్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఈ తేడాలన్నిటినీ బట్టి మన పద్ధతి ప్రకారం ఏదో ఒకటి నెత్తి మీద పెట్టుకుని, అంటే ఆ సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది వాటిలలో. అసలు జిల్లేడాకుని సంస్కృతంలో అర్కపత్రం అని చెప్తారు. అర్క దాని పేరే, అందుకని సౌర సంబంధమైన శక్తి ఉంటుంది. మామూలుగా జిల్లేడు ఎప్పుడు వాడతాం జయ మనం? సంవత్సరంలో ఒక్కసారి వినాయకుడు పూజప్పుడు వాడతాం. ఆయనకి అర్కపత్రం సమర్పయామి చెప్తాం, అదొకటే. రెండోది మళ్ళీ ఇప్పుడు మామూలుగా జిల్లేడు చెట్టు జోలికి బొమ్మను. అవునండి. ఆ పాలు మంచిది కాదనుకుంటాం. కానీ ఈ పర్టికులర్ రోజున, ఈ ప్రత్యేకమైన రోజున అది చాలా ఉపయోగపడుతుంది. అది తీసుకొచ్చి వేడివేడి నీళ్లు నెత్తి మీద పోసుకుంటే దానివల్ల మనకి ఒంట్లో సౌరశక్తి పెరుగుతుందని, సూర్యుడి శక్తిని ఆ కిరణాలను తీసుకునే పద్ధతి శరీరానికి పెరుగుతుందని, మంచిదని రకరకాల మన పద్ధతులు పూర్వ ఋషులు పెట్టినవి ఏవి కూడా వాటికి రీజన్ అంటే కారణం ఏమిటి అనేది మనకు తెలియదు, కానీ తర్కం ఏమిటో తెలియదు మనకి. ఏదో ఉన్నది
తర్కానికి అందనిది, మనకు అర్థం కానిది ఏదో ఉంది. కానీ ఇప్పుడు మనకేం తెలిసింది, అవి ఎక్కువ సూర్యకిరణాలను తీసుకుంటాయి. జిల్లేడాకులు, చిక్కుడాకులు, వాటి లక్షణం అది. అందుకని అది మనం తల మీద పెట్టుకోవాలంటాం. రాగ్కాసులు, రాగి ఒకటి, రేక్కాయలు, రేగాకులు, వాటన్నిటికీ అదే లక్షణం ఉంటుంది. నెత్తి మీద పోసుకొని నీళ్ళు పోసుకోవటము. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలని. తర్వాత ఈ తూర్పున తెల్లవారకుండానే చిక్కుడుకాయలతోటి రథం చేసి, ఆ రథం మీదకి ఈ సూర్యుడిని ఆవాహన చేసి, సూర్యరశ్మి ఎక్కడ తగులుతుందో అక్కడ పొయ్యి కానీ, కుంపటి కానీ, స్టవ్ కానీ ఏదో ఒకటి ఏర్పరచుకుని, సూర్యకిరణాలు పడేలాగా పాలు పొంగించి, ఆ పాలలో బియ్యము, తర్వాత ఏమో చిక్కుడు గింజలు లాంటివి వేసి ఉడికిచ్చి, బెల్లమో పంచదారో చేర్చి పాయసంగా వండి, దాన్ని అక్కడే మనం ఎక్కడైతే ఇది పెట్టుకున్నామో, ఈ పొయ్యి పెట్టుకున్నామో అక్కడి నుంచి దించి అక్కడే కొంచెం చిన్న సూర్యుడికి ఒక ముగ్గు అది ఏర్పరచుకుని, ప్రత్యక్ష నారాయణ రూపుడికే మనం ఈ పాయసాన్ని నివేదన చేసుకోవాలి. జీడిపప్పులు అవి వేయరు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, సూర్యనారాయణమూర్తికి పళ్ళు ఉండవు, జీడిపప్పులు పంటి కింద పడతాయి కాబట్టి వేయకూడదు అంటారు. అలాగప్పుడు చిక్కుడు గింజలు కూడా వేయకూడదు కదా అని ఇంకో కొంతమంది చెప్తారు. చిక్కుడు గింజ కంటే జీడిపప్పు ఎక్కువ. పైగా ప్రధానమైనది ఏంటంటే, వేయించి వేసిన ఏ వస్తువు పనికిరాదు. ఒక పాత్రతో వండాము, ఇప్పుడు మనం జీడిపప్పులు వేయాలంటే ఏం చేయాలి, వేయించాలి కదా, ఆ పని పెట్టుకోకూడదు. ఒక పాత్రతోటే పాలు పొంగించి అందులో పరమాన్నం వండి, ఆ పరమాన్నాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలి. ఆదిత్య హృదయం విధిగా చదువుకోవాలి. ఓకే. ఆదిత్య హృదయంతో పాటు ఈ సూర్యమండల స్తోత్రము, అలా ప్రత్యేకమైన ఉన్నాయి, ద్వాదశార్య స్తోత్రము, సూర్య కవచము, ఇలాంటివి చదువుకుంటే చక్కగా చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ, చర్మానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా మనం చెప్పుకునేది ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. ఆరోగ్యం ఎప్పుడూ సూర్యరశ్మి వల్లే వస్తుంది. బేసిక్ రూలు మనం చూడు, ఒక ఇంట్లో ఉన్నామా, తలుపులు వేసుకుని పొద్దుస్తమానం తలుపులు వేసుకుని ఉండొచ్చా? ఉండలేదు. కాస్త ఎండా వాన రావాలి, మనం ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా క్రాస్ వెంటిలేషన్ ఉందా అని చూస్తాం. గాలి వెలుతురు చూసుకుంటాం కదా. ఇప్పుడు ప్రధానంగా గాలి వెలుతురు అంటే, వెలుతురికి ఆధారం ఎవడు మనకి? సూర్యుడే కాదు, ఆయనే కదా. అవి ఎక్కడి నుంచి అయినా తూర్పు ఎండ పడుతోందంటే అబ్బో ఆరోగ్యం మంచిది మంచిది అనుకుంటాం. అందుకని మనకి తూర్పు వాకిలి మంచిది, తూర్పు తిరిగి దండం పెట్టు, తూర్పు ముఖంగా పడుకో, తూర్పు ముఖంగా పూజించు, తూర్పున బరువు పెట్టకు, ఎన్ని చెప్తారు తూర్పుతోటి. అన్నీ తూర్పుతోటే ముడిపడి ఉంటాయి. ఆ తూర్పు ఎవరి దిక్కు? ఈయన దిక్కు. కాబట్టి మనకి 12 మంది ఆదిత్యులు ఉంటారట. మనకు కనపడేది ఒకడే కానీ 12 స్వరూపాల్లో ఉంటాడు. ప్రతి నెల ఒక్కొక్క స్వరూపం మారుతూ ఉంటాడు. అందుకని నెలకి సూర్యుడి యొక్క ఆయన రాసుల్లోకి మారతాడు, స్వరూపం మారుతుంది, స్వభావం మారుతుంది. నెల మారేసరికల్లా ఆయన మారిపోతూ ఉంటాడు. అదే కనపడతాడు. కానీ రశ్మి తాలూకు వేగము, కాంతి, వాట్లల్లో తేడాలు వస్తూ ఉంటాయి. ద్వాదశాదిత్య స్తోత్రం ఒకటి ఉంది, చక్కగా అది చదువుకోవటం, ఈ పాయసం నివేదన చేయటం. సింపుల్ పాయసమే, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కాస్త మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి, స్టవ్ మీద పెట్టడం. ఆ పాలు పైకి పొంగి పడిపోయినాయి అనకూడదు. పాలను ఇట్లా పొంగు రానిచ్చి అప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం ఏం చేయాలి, మనం ఒక గ్లాస్ 1 లీటర్ పాలు పెట్టామనుకోండి, ఒక 3-4 గుప్పెళ్ళ బియ్యమే తీసుకోవాలి. అది బియ్యానికి మా అత్తవారింట్లో అయితే నెయ్యి రాస్తారు చేయ, కడిగిన బియ్యం పనికిరావని చెప్తారు. బియ్యం కడిగితే ముక్కలు విరిగిపోతాయి, ముక్క విరగకూడదు. ఒక శాస్త్రం, మరి ఆ పద్ధతి అట్లా ఎందుకు చెప్తారు? నెయ్యి రాసుకుంటే కొంచెం శుద్ధి అవుతుందని ఏం చేస్తారు, కాస్త చక్కగా నెయ్యి రాసేసి ఇట్లా గుప్పెడితో తీసి 3 గుప్పెళ్ళు 3 సార్లు పొంగనిచ్చి, పొంగిన ప్రతిసారి ఓ గుప్పెడు చొప్పున వేస్తారు. 3 పెద్ద గుప్పెళ్ళు 3 చిటికలు వేసుకుంటారు. పిల్లలతో వేయించాలి, ఇంటిల్లిపాది వేయాలి. అవన్నీ మీ ఇళ్లలో ఏం పద్ధతులు ఉన్నాయో అవి చేసుకోండి. మా ఇంట్లో అయితే నేనే వేసుకుంటా, నేను ఎవరిని పిలవను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు కూడా ఎవరు పాయసం దగ్గర కూర్చుంటే వాళ్ళే వేసేవాళ్ళు, కానీ మమ్మల్ని అందరినీ పిలిచి వేయించాలన్న నియమం పెట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకైనా కానీ ఒక్కొక్కళ్ళ పద్ధతి అంతే. కొన్ని ఇళ్లలో కనిపిస్తుంది, ఇంటిల్లిపాది వచ్చి అందులో వేయటము, దండం పెట్టుకోవటము ఉంటాయి. అంటే అందరి చెయ్యి అందులో కలవాలను ఏదో సిద్ధాంతాలు, మీకు ఎలాంటి సిద్ధాంతం ఉంటే అట్లా చేసుకోండి. ఒక్కళ్ళే చేస్తే తప్పని, 2 భార్యాభర్త చేయాలని, పిల్లలతోటి వేయించాలని అవి ఏవి నియమాలు కాదమ్మా. అవి షో కోసం చూపించేవి మాత్రమే. మీ ఇంట్లో గనక అలాంటి నియమం ఉంటే మాత్రమే వాటిని పాటించండి. లేకపోతే ప్రసాదం 10 మంది ముట్టుకోకూడదని నా సిద్ధాంతం అయితే అది. ఓకే. పిల్లల తలల మీద చేతులు పెట్టుకుంటారు, అట్లా అనిపిస్తుంది. మనం మడిగా చేసేటప్పుడు అందరినీ మెడెక్కడ కట్టిస్తాం, మనం శుద్ధంగా చేసుకుంటాము. అన్ని చోట్ల తిరిగి పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ వచ్చి ఆ చేతులు పెడితే అలా నా ఉద్దేశం.
మడికి పనికిరాదని. ఒక్కొక్కళ్ళది ఒకరిది దాన్ని మీరు ఓసిడి అనొచ్చు. ఓసిడి కానీ నేను దాన్ని మడి అనుకుంటాను. మీ ఇష్టం. కానీ ఇలా చేసి చక్కగా పాలు ఎక్కువ ఉండాలి. ఈ బియ్యము ఉడకాలి కదా, అవును. చాలా సమయం తీసుకుంటుంది. నిదానంగా సన్నని సెగ మీద మాడిపోకుండా, పాలు విరక్కండా చూసుకుని తాపీగా దాన్ని ఉడికించటము, తర్వాత బెల్లం వేయటము. వేస్తే చక్కగా కరిగి పాకం పక్వం అవుతుంది. దాన్ని చిక్కుడు ఆకుల మీద నివేదన చేస్తాం. అవునండి. చిక్కుడాకులు, చిక్కుడు కాయలు దొరకటం చాలా ముఖ్యము. అవకాశాన్ని బట్టి చూసుకోండి. ఆకులు పెద్ద పెద్దవి దొరికితే శుభ్రంగా ఒకసారి కడిగేసి తుడిచి ఒక పళ్ళెంలో ఆకులను పేర్చి వాటి మీద మనం అన్నం ఈ పాయసాన్నాన్ని పెట్టేసి చక్కగా నివేదన చేస్తే బాగుంటుంది. ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా చక్కగా చిక్కుడాకులో పెట్టి ఇవ్వండి. ఆ చిక్కుడాకులో వేడి పాయసం పెట్టేసరికల్లా చిక్కుడు ఆకు రసాన్ని పాయసం తీసుకుంటుంది. అవును. అది ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఏ ఆకు చెప్పకుండా చిక్కుడాకే చెప్తారు మన ప్రాంతంలో. ప్రాంతాలు మారాక కొన్ని చోట్ల అరిటాకులు, కొన్ని చోట్ల మర్రాకు అలా ఉంటే వాళ్ళ పద్ధతి అది. మనం అది చెయ్యం. మనకి ఇక్కడ ఏం చెప్పారో మన ప్రాంతం అంతా చిక్కుళ్ళ మీదే ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఎంత కుదిరితే అంత చేయండి అమ్మా, మానేయద్దు అంతే. ఇందులో పూజ లేదు, ఏవి కుదరలా. ఇందులో ప్లస్ ఇంకోటి, మీ పీరియడ్స్ కూడా పొద్దున్నే లేచి సూర్యుని చూసి దండం పెట్టుకోండి. మీరు అష్టమి రథసప్తమి చక్కగా సాంగంగా చేసినట్టే. సూర్యుడికి దండం పెట్టడానికి ఏ అడ్డము లేదు. ఓకే. ఎంతో కొంత చేసుకోండి. మన ఆదిత్య హృదయం చక్కగా మనకి రికార్డులు దొరుకుతాయి. ఏదైనా ఒక రికార్డు పెట్టుకోండి. మీకు చేత కాకపోతే 3-4 స్తోత్రాలు దొరుకుతాయి. ఏ స్తోత్రం కుదిరితే ఆ స్తోత్రం చదువుకోండి. శ్రీ సూర్యనారాయణ మేలుకో అని ఒక పాట కూడా ఉంది, రేడియోలో వస్తుంది. ఇదివరకు మన చిన్నప్పుడు వచ్చేది. హాయిగా అదైనా వినండి. ఏదో ఒకటి చేయండి. దండమైనా పెట్టుకుని రథసప్తమి పర్వదినాన్ని సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.